ఇకపోతే నా తెలంగాణలో మిత్రులారా ఒక్కసారి చూడండి, భూములు అమ్ముతుర్రు. ఎక్కడన్నా అమ్ముర్రి, ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన అమ్మకండి, అక్కడ పక్షులు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, జింకలు ఉన్నాయని చెప్తుంటే ఓ గుంట నక్కలున్నాయి అని చెప్పిండు. కానీ మిత్రులారా, హెచ్సియు విద్యార్థులు పోరాటం చేసిన బిడ్డలు పోరాటం చేస్తారు. ఇప్పుడు నేను ఆడికే పోతున్నా నెక్స్ట్. వాళ్ళు చెప్తే మీకు సోయి రాకపోతే కనీసం ఇది ఎంత మాత్రం ఆమోదనీయం కాదు, రాహుల్ గాంధీ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రముఖ యూట్యూబర్ కాదు, వాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇవి చెప్పిండు. దిస్ ఈజ్ అన్ఎక్సెప్టబుల్, రాహుల్ గాంధీ షుడ్ టేక్ యాక్షన్, గెట్ దిస్ డిస్ట్రక్షన్ స్టాప్డ్ ఇన్ తెలంగాణ అని ఈ ధృవి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం పనిచేసే ధృవి లాంటోడు కూడా చెప్పినాక ఈ కాంగ్రెస్ వినకపోతే రేవంత్ రెడ్డికి ఏం జరగాలో అది జరుగుతుంది. పైగా ఇది ఒకసారి చూడండి, హెచ్సియు ఉదంతంపై స్పందించిన రేణు దేశాయ్, రేవంత్ రెడ్డి ఒక తల్లిగా రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఈమెను ఎందుకు చూపిస్తున్నాను, చూపియను ఈమెను ఎందుకు చూపిస్తున్నా అంటే, ఊకే కుమార్ ఆంటీ ఆంధ్రోలు చెప్తేనే, కుమార్ ఆంటీ చెప్తేనే ఇన్నోడు, కనీసం మా రేణు ఆంటీ చెప్తే నన్ను ఇంటడేమో అని చిన్న ఆశతోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ మధ్య నా వీడియోలు టీఆర్ఎస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళ కంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ వస్తారట, అందుకనే చెప్తున్నా మిత్రులారా.